ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. 1 పేతురు 2వ అధ్యాయము 11-12 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 24 సాటర్డే. గుడ్ మార్నింగ్. పట్టొకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలైతే దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దైవ కుమారుల ప్రత్యక్షత అంటే ఇదే. మనం పరదేశికులం, యాత్రికులమై ఉన్నాం కాబట్టి ఆత్మకు విరోధంగా పోరేటువంటి శరీర కోరికలను పక్కన పెట్టి ప్రభు అంటున్నాడు, అన్ని జనులు గతములో మిమ్మల్ని ఏ విషయాల్లో దుర్మార్గులను దూషించారో, ఏ విషయాల్లో మిమ్మల్ని మీ బలహీనతలను చూసి వీళ్ళిదని మీ పట్టిని సనుక్కున్నారో, విసుక్కున్నారో, అసహించుకున్నారో ఆ విషయాలలో మీరు మీ సత్క్రియలను వారు చూడాలా, వాళ్ళకు చూపాలా. వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపచేట్లు వావ్, వీళ్ళు ప్రభుని నమ్మిన తర్వాత ఎలాంటి పరివర్తన, ఫ్రూట్ఫుల్గా ఆత్మఫలం ఫలించేటట్టుగా ఎలాంటి ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతి, దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ లక్షణాలు, యేసుక్రీస్తు లక్షణాలు మనలో ఎప్పుడైతే కనిపిస్తాయో వారందరంటండి దేవుణ్ణి మహింపరుస్తారట. ఎస్, అంతేకాదు మిమ్మల్ని బట్టి మాకు దీవెన, మీ మార్పుని బట్టి మాకు కూడా ప్రభుని నమ్మాలని, ప్రభు బిడ్డలుగా ఉండాలని, మీ సమస్యను దేవుడు సాల్వ్ చేశాడు, మీకు మనశ్శాంతినిచ్చారు, ఇంత మార్పునిచ్చారు. అలాంటి దేవుడు మాకు కావాలి, మాకు దారి చూపించరాని నీ దగ్గరికి వస్తారట. అలాంటి కృప దేవుడు అనుగ్రహించును కాక. కాబట్టి ఏ విషయాల్లో గతంలో నా బలహీనతను చూశారో అవి మనలో కనిపించకూడదు, మనలో యేసు కనిపించాలి. ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేసేయాలా, పవిత్ర పరిశుద్ధి దీవించాలి. ఫ్రెండ్స్, రేపటి దిన మందు ఇలాంటి శ్రేష్టమైన వర్తమానాలు, ఆత్మఫలాల గురించి మనం వాక్యం అనుభూతున్నాం. రండి, ఇది ఒక ప్రాసెస్. వేలాదిగా తల్లి రండి. 4th ఆలివ్ ఆయిల్ అనెంటింగ్ ఫెస్టివల్ వచ్చిన ప్రతి ఒక్కరి తలమైన స్వహస్తాలతో అనెంటింగ్ ప్రేయర్స్, అంతేకాదు గర్భఫలమైన ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. 4 వర్షిపుల్లో కూడా మన ఆరాధన సమయంలో రేపటి దినమందు ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8:30కి 2వ వర్షిప్, ఉదయం 11 గంటలకు 3వ వర్షిప్. 3 వర్షిపుల్లో శక్తివంతమైన స్తుతి, ఆరాధన, జీవితాలు మార్చే వాక్య సందేశాలు. ఈ 3 వర్షిపులు ఉదయం కెనర్ గార్డెన్స్, కుకట్పల్లి మెయిన్ రోడ్ నియర్ అమోర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. మన 4వ వర్షిప్ సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, ఫ్యారడే సెంటర్ దగ్గర, బేగంపేట్. పిల్లర్ నెంబర్ C1287. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు రండి. అనేకులు వస్తున్నారు. బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు ఉంటున్నారు. అక్కడ కూడా అనెంటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడవచ్చు. అలా ఇక్కడ కూడా మీకు హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. లాస్ట్ సండే కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అనేకులు వస్తున్నారు. మీరును రండి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. వచ్చి దైవ దీవెన పొందుతున్నారు. ప్రార్థన, ఆశ్చర్యకరణ, మీ స్తుతులు దీవించండి. నాయన, అన్యజనులు ఏ విషయంలో దుర్మార్గం చూస్తున్నారో ఆ విషయాల్లో మేము సత్పరివర్తన కలిగి జీవించాలా, మీ కృప పొందాలా, సహాయం ఇచ్చి నడిపించండి, దీవెన దయచేయండి, వ్యతిరేకతని కూడా లయపరచండి. మీ కృపయు, క్షేమము, ఆశీర్వాదం, దీవెన, సమాధానం ప్రతి ఒక్కరిపై ఉంచండి. ఎవరు వ్యాధి వారు స్వస్థపరచండి, ఎవరు బలిసిన బలపరచండి, ఎవరు కంపెనీలు రాస్తున్నారో వాళ్ళకి తోడై ఉండండి, ఎవరికి జాబ్స్ ఇవ్వండి, ఎవరు ఐక్స్ ఇవ్వండి, ఎవరికి నెమ్మదినివ్వండి, ఎవరికి సమాధానం ఇవ్వండి. ఆయన ఈ అభిషేక పండుగల్లో బలమైన సీడు విత్తాలా, ఘనమైన సీడు విత్తాలా, అద్భుత పంట కోసుకోవాలా. నాయన అన్ని విషయాలు దీవెన దయచేసి గొప్ప కార్యాలు చేయడం, బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం దయచేయండి. రేపు 4th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్లో వేలాదిగా తల్లి రావాలి. అలా హీలింగ్ ప్రేయర్స్ కూడా గొప్ప విజయాలు ఇచ్చి, కృపనిచ్చి, అనేకులు స్వస్థపరిచి కృప చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు హీలింగ్ ప్రేయర్స్ కూడా కలుగుతాడు వర్షిప్లో. ఈ విషయాన్ని గమనించండి. అలాగే అనెండింగ్ ప్రేయర్స్ కూడా ఉంటాయి. ఈవినింగ్ వర్షిప్లో కూడా హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. అడ్రస్ గూగుల్ థియేటర్ పక్కన, ఎర్రగడ్డ, హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పర్లోకనేస్తూ ఆఫీసులో స్పాన్సర్ మీట్ కలదు. రేపు సండే కూడా మీరు స్పెషల్ సీట్ విత్తాలంటే అనెండింగ్లో విత్తవచ్చు, నన్ను కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుని కృపాసని తోడై ఉండగాక. ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్గా ఎవ్వరు మిస్ అవ్వద్దు. గాడ్ బ్లెస్ యు ఆల్.